ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. అంటే మనం చెప్పేది కాదు, అందరూ అంటూనే ఉంటారు. ఖచ్చితంగా ప్రస్తుతం పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా కప్పం కట్టాల్సిందే అని, అలాగే మద్యం షాపుల్లో కానీ, ఉచిత ఇసుక కానీ అనేక కార్యక్రమాల్లో కప్పం కట్టాల్సిందే అని చెప్పేసి, కప్పం కట్టకపోతే పని నడవదు అనే విధంగా అంటు అంటున్నారని, ముఖ్యమంత్రి గారు కూడా వారి ప్రజాప్రతినిధులకు వార్నింగ్లు ఇచ్చారని, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు తప్పకుండా మారాలి అని అనేకసార్లు వార్నింగ్లు ఇచ్చినప్పటికీ వారు మారకపోగా ముఖ్యమంత్రి గారే తిరిగి, నేను చెప్పిన మాట మా ప్రజాప్రతినిధులు వినడం లేదు, మీరు ఎదురు తిరగండి నేను చూసుకుంటాను అనే స్థాయి మాట్లాడడం కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రాయలసీమలో అదాని, సామాన్యుడైనా అదాని అయినా కప్పం కట్టాల్సిందే. కప్పం అంటే కొంతమంది మిత్రులకు తెలియకపోవచ్చు కానీ లంచం ఇవ్వాల్సిందే. లంచం ఇస్తేనే పని నడుస్తుంది. ఈ విషయం ఎందుకంటున్నానంటే, రాయలసీమలో అదాని గ్రూప్స్ 1000 మెగావాట్ల ఒక విద్యుత్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం కోసం 450 ఎకరాల్లో వాళ్ళు పనులు ప్రారంభిస్తుంటే, ఆదినారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ గ్రూపును అడ్డుకొని వారి మీద దాడులు చేసి వారి పరిశ్రమకు సంబంధించిన అనేక వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి కప్పం కట్టాల్సిందే అని అడ్డం తిరగడంతో అదాని గ్రూప్స్ వీరి పంచాయతీ ఢిల్లీకి చేరింది. ఢిల్లీకి చేరితే, ఎందుకంటే సామాన్య మానవుడు ఏం చేస్తాడు, కొట్టితే కొట్టించుకుంటాడు, లేకపోతే పెట్టగలిగితే ఒక కేసు పెడతాడు, లేకపోతే నోరు మూసుకొని ఉంటాడు. లేదంటే కొంతమంది లంచాలు ఇవ్వాల్సిన వాళ్ళు తప్పక వాడి పని నడవాలంటే ఇచ్చేస్తారు ప్రభుత్వానికి, లేకపోతే అక్కడ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి. ప్రభుత్వానికి ఇవ్వాలనుకోండి, ప్రజాప్రతినిధులకు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇప్పుడు అదాని కూడా కప్పం కడితేనే ఆయన పనులు నడిపిస్తాము అనే విధంగా రాష్ట్రం వచ్చిందంటే, అంటే అదానికి కట్టాలని మనం అనట్లేదు, ఎందుకంటే అదానికి సెంట్రల్లో వాళ్ళకి మంచి పవర్ ఉంది కాబట్టి హుటాహుటిన ఢిల్లీ నుంచి మన ముఖ్యమంత్రి గారికి సమాచారం వచ్చినట్టు, దీని మీద ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఒక పరిశ్రమలు వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగుపడతాయి. అక్కడ ఒక 10 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు మనకు వస్తాయి. కానీ అది ఆలోచించి పరిశ్రమ పెట్టే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. కానీ అలా కాకుండా ఎమ్మెల్యేకి తెలియకుండా మీరు ఎలా పెడతారు ఇక్కడ, లేకపోతే ఎంపీకి తెలియకుండా ఇక్కడ పరిశ్రమ ఎలా పెడతారు, మాకు లంచాలు ఇచ్చి మీ పనులు మీరు చేసుకోండి అని అనటం ఎంతవరకు భావ్యమో మన ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ఇది తప్పు అని మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా వీరి మీద కొంచెం కఠినమైన చర్యలకు తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా పాల్పడితే పరిశ్రమలు పెట్టేవాళ్ళు మన రాష్ట్రంలోకి ఎలా వస్తారు. అదాని కూడా ప్రస్తుత ప్రభుత్వ కప్పం కట్టాల్సిన బాధితుడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇటువంటివి ఇంకా ఎన్ని వస్తాయో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.